చాలా చాదస్తం అని పక్కన పెట్టేయడమో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏదన్నా ఒక ప్రాక్టీస్, ఒక అలవాటు, ఒక కన్వెన్షన్‌ని బట్టి మారుస్తూ ఉన్నారండి. బిడ్డ పుట్టి బయటికి రాగానే ఫస్ట్ ఒక తేనె చుక్క నాలుక మీద ఏయటం కొందరికి అలవాటు. అలాగే గ్లూకోజో లేకపోతే బయట దొరికే పాలో ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్‌ఫార్చునేట్‌లీ మనకి సిజేరియన్ ఆపరేషన్‌లు ఎక్కువ అవ్వడం వల్ల బిడ్డ ముందు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చేస్తుంది. తల్లి రావడానికి కనీసం 45 నిమిషాల నుంచి అర్ధగంట మనకి టైం పడుతుంది. ఈ లోపల ఆ బిడ్డకి సంబంధించిన నానమ్మనో, అమ్మమ్మనో, తండ్రో, తాతో ఈ పని చేస్తున్నారు. ఇది కాదండి. ఫస్ట్ మనకి తల్లికి పడే మురుపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అత్యవసరం. అది 100 రెట్లు వ్యాక్సినేషన్ చేసిన దాంతో సమానం. బిడ్డకది శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఆ బిడ్డని తల్లికి అందించటం, మొదటి గంట లోపలే తల్లి ఆ బిడ్డని హత్తుకున్న వెంటనే దానికి ఒక సెక్యూరిటీ అన్న ఆ ఫీలింగ్ ఆ బిడ్డకి వస్తుంది. తల్లికి కూడా అప్పుడు దాకా పడిన కష్టం ఏదైతే ఉందో అది మైమర్చిపోవడానికి ఆ చిన్నారిని ముఖం చూసిన వెంటనే కలుగుతుంది. పాలు పడటానికి కూడా అది అత్యవసరం. కాబట్టి ఒక్క చుక్క, 2 చుక్కలే వచ్చాయి సో బిడ్డకు సరిపోదు అనేది అక్కర్లేదండి. ఫస్ట్ ముర్రుపాలు ఏదైతే తల్లికి పడతాయో అది తీసి పక్కన పడేస్తారు కూడా కొంతమంది. అలా కాకోకుండా అది మా బిడ్డకి వెంటనే అందించాల్సిన అవసరం ఉంది.